అయితే మీరు పవన్ కళ్యాణ్ గబ్బర్ సింగ్ సినిమా చూసిరా అనుల్లా అందులో అంత్యాక్షరి సీన్ ఉంటుంది. ఆ సీన్లా గుండగాలతోని పోలీస్ పవన్ అన్న అంత్యాక్షరి ఆట ఆడుతుంటాడు. మస్తు జోగుంటుంది కదా ఆ సీన్. అయితే సేమ్ టు సేమ్, అంటే సేమ్ టు సేమ్ అనే కాదు, ఉల్టా సీను మన తెలంగాణ పోలీస్ టౌన్లలో కూడా నడుతుంది కాదు, ముఖ్యంగా ఆర్మూరు పోలీస్ టౌన్లో కూడా ఇసంటి అంత్యాక్షరి సీన్లు పెట్టుకున్నారు. కాకపోతే సినిమాల పోలీసులు అంత్యాక్షరి ఆడిపిస్తే ఈ ఆర్మూర్ పోలీస్ టౌన్లో చెయ్యిపాటి లీడర్లు పోలీసులతోని అంత్యాక్షరి ఆడిపించారు. నిజమాట, అందరదే అంటారు కాదు. కావాలంటే చూడురే మీరే. అన్న జర ఆర్మూర్ పోలీస్ టౌన్లో ఏమవుతుందో చూపించే జరా. ఇగో వీళ్ళేమో చెప్తారు, ఇన్నట్టు చేయరి, అర్థం కాకుండా మంచిదే, ముత్తం తినురి, కడవ ముచ్చటని ఏం చెప్తా గానీ ఎన్నో సంక్షేమాలు తీసుకొచ్చినాం, ఇచ్చిన ప్రతి హామీని అమలు చేస్తున్నాం. కొన్ని ఆర్థిక ఇబ్బందుల వల్ల చేయలేకపోతున్నాం, అవి కూడా పూర్తిగా. అయితే ఈ లెవెల్ అంటే నిజామాబాద్ జిల్లా బాలకొండ నియోజకవర్గం చెయ్యిపాటి లీడర్లు అన్నట్టు. విలేకరుల మీటింగ్ పెట్టిరు, మంచిదే. కానీ ఎడబెట్టిరో ఎరికేనా పోలీస్ టౌన్లో నేను ఆర్మూర్ పోలీస్ టౌన్. అగో టేబుల్ మీద టోపీ కూడా ఉన్నది. ఇదంతా చూస్తుంటే నాకు గబ్బర్ సింగ్ సినిమా అంత్యాక్షరి సీన్ మతి కత్తాంది. అయితే బాల్కొండ నియోజకవర్గంలో బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీ నడుమ ఏదో పంచాయతీ నడుతుందట. చేపాటి లీడర్లను ఇక్కడ పోలీసులు ముందస్తుగా అరెస్ట్ చేసి పోలీస్ టౌన్ కాడికి అటుకొచ్చారు. మరి అరెస్ట్ అంటే అరెస్టే కదా. చేపాటి లీడర్లు అని చెప్పి ఇక్కడ పోలీసులు వీళ్ళకి గిట్లా రాచమర్యాదలు చేసిరు. అంటే సూడిగా మన ప్రజాపాలనలా పోలీస్ టౌన్లు ఎట్లా మారిపోయినాయో చేపాటి లీడర్ల ప్రెస్ మీటు జాగలైపోయినాయి అన్నట్టు, అంతే కదా. కాదు, పోలీసులు కూడా చేపాటి కాంగ్రెస్ కార్యకర్తల లెక్క మారిపోవడం ఎందువల్ల? పోలీస్ టౌన్లు చేపాటి ఆఫీసులు లెక్క మార్చడింది గింత అధ్వానమా, గింత ఘోరమా? ఈడ పోలీస్ మంత్రి మన రేవంత్ సారే. ఇంకేందిగా వీళ్లకు తిరుగు లేకుండా అవుతుంది కావచ్చు. ఒక భయం లేదు, ఒక పట్టింపు లేదు. పోలీసుల ఇజ్జత్ గింత ఘోరం తీస్తారని అనుకోలే. ఏంది రేవంత్ సార్ అసలు.